హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అండ్ అలాగే మా కజిన్స్ కి కూడా చాలా స్పెషల్. సో వ్లాగ్స్ ఛానల్లో మేము కంటిన్యూస్ గా ఏదో ఒక వీడియోస్ చేస్తూనే ఉన్నాం, అది మీ అందరికీ తెలుసు. బట్ మా ఇంట్లో ఏంటంటే కొంచెం మా కజిన్స్ అందరితో కలిపి డిఫరెంట్ వీడియోస్ లైక్ చిన్న చిన్నవి అయితే చేసుకోగలుగుతున్నాం, కానీ ఛాలెంజెస్ అండ్ వాళ్ళతో కలిపి ఎక్కువ ఫన్ గేమ్స్ లాంటివి మేము ఇంట్లో కొంచెం ఆ స్పేస్ వల్ల చేసుకోలేకపోతున్నాం. అండ్ వర్క్ కూడా మాకు కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలన్న ఫీలింగ్ తో నాకైతే ఒక ఐడియా వచ్చింది. సో అదేంటంటే ఏదైనా ఒక మాకంటూ స్పెషల్ గా రూమ్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అందుకే ఈ యూట్యూబ్ వర్క్స్ కోసం అయితే నేను ఒక చిన్న ఆఫీస్ రూమ్ తీసుకోవడం జరిగింది. సో అందులో మా కజిన్స్ కూడా పార్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ కోసమే మెయిన్ అది తీసుకోవడం. వాళ్ళు వచ్చి వర్క్స్ అన్ని చేసుకుని మేమందరం కలిపి స్టేయింగ్ అయినా ఏదైనా మంచిగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ వర్షం పడిపోతుంది గైస్, కొంచెం వాయిస్ వినిపించకపోతే అడ్జస్ట్ అయిపోండి, సారీ. సో మేమైతే ఆ ఆఫీస్ రూమ్ ని మేము ఎలా డెకోర్ చేసుకుంటున్నాం, అందరం కలిసికట్టుగా ఎలా వర్క్ చేస్తాం అనేది మీ అందరికీ చూపిస్తాను. ప్లెయిన్ గా ఉన్న రూమ్ ని మా కజిన్స్ అందరం నేను ఆర్డర్ పెట్టి నేను కొనుక్కున్న థింగ్స్ అన్నిటితో నింపేద్దాం అనుకుంటున్నాం. సో వర్క్స్ ఎలా జరుగుతాయో చూద్దురుగా వచ్చేయండి. గైస్ 2 hours తర్వాత మా కజిన్స్ నేను అందరూ కష్టపడి మొత్తం అంతా ఎక్కడికక్కడ సర్దేశామన్నమాట. సో ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, మా బుల్లి ఆఫీస్ రూమ్ ఎంత బాగా కనిపిస్తుందని మీ అందరికి చూపిస్తాను. చేయండి. వర్షం పడిపోతుంది గైస్. సో మన రూమ్ లోకి వచ్చేయండి. సో గైస్ రూమ్ లోపలికి రాగానే ఎంట్రన్స్ లోనే ఇక్కడ ప్రభాస్ గారితో నా ఫొటోస్ ఎడిట్ చేసి నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఒక 2 frames అయితే నేను ఇక్కడ తగిలించాను అనమాట. సో ఎంట్రన్స్ మంచి గుడ్ ఫీల్ ఉండాలని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లో ఇది సౌరిక్ సార్ నా బర్త్డేకి ఇచ్చారనమాట. ఈ పెద్ద ఫ్రేమ్ నా క్యారెక్టర్స్ అన్ని కలుపుకున్నవి. సో ఈ బిగ్ ఫ్రేమ్ అయితే ఈ వాల్ దగ్గర అయితే పెట్టేసాము. సో కొంచెం మీరు అలా ముందుకు వస్తే, సో ఇది నా బర్త్డేకి అనుషక్క సో నా కోసం డెడికేట్ చేస్తూ రాసిన లైన్స్ ఏవైతే ఉన్నది ఫోటో ఫ్రేమ్ గా చేసించింది. సో అది గుర్తుగా నేను పెట్టుకున్నాను. ఇక్కడే వర్క్స్ అన్ని చేస్తాం కాబట్టి ఎప్పుడైనా నేను డల్ ఫీల్ అయినా సరే ఇది చదవగానే మంచి మోటివేషన్ రావాలని చెప్పేసి. సో ఆ తర్వాత ఈ ఫ్రేమ్ ఏంటంటే, సో నేను డ్రామా జూనియర్స్ లో యాక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరితో యాక్టర్స్ తో నేను తీసుకున్న ఫొటోస్ అన్ని సౌరిక్ సార్ 2 years బ్యాక్ నా బర్త్డేకి ఇచ్చారనమాట. సో అది కూడా ఇలా ఫ్రేమ్ లో చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ లో అయితే శ్రీకాంత్ అన్న వ్లాగ్స్ ఛానల్ 100K కి ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. సో అదైతే ఇక్కడ పెట్టేసాము. అండ్ ఇక్కడ 2 chairs కూడా పెట్టేసుకున్నాం కూర్చోడానికి. అండ్ ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇదే ఎక్కువ ఎడిట్ వర్క్స్ అయ్యే జోన్. అండ్ ఫోన్ లో అయినా ల్యాప్టాప్ లో అయినా ఎడిటింగ్స్ ఇక్కడే చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కొంచెం మోటివేషన్ ఉండడానికి సో ఇక్కడ మంచి కొటేషన్స్ ఉన్న ఒక 4 frames అయితే మేము ఒక డిఫరెంట్ గా పెట్టుకున్నాం. ఒకసారి వచ్చేయండి, చూసేయండి. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డస్ నాట్ హార్డ్ వర్క్. పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. సో 4th frame వచ్చేసి వెల్ డన్, ఇట్స్ బెటర్ దెన్ వెల్ సెడ్. సో ఇలా ఒక 4 కొటేషన్స్ అయితే మేము పెట్టుకున్నాము. సో ఆ తర్వాత చూసేయండి, ఇది ప్రభాస్ గారి ఫోటో ఫ్రేమ్ అనమాట. సో ఇదేంటంటే నేను చిన్న పెయింటింగ్ లాంటిది అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే క్విక్ నోట్స్ అనమాట, మనం ఏమైనా నెంబర్స్ థాట్స్ వచ్చినప్పుడు రాసుకోవడానికి. ఈ ల్యాప్టాప్ ఏంటంటే మమ్మీ కొనేసి ఇచ్చారు నాకు వ్లాగ్స్ ఛానల్ కి 100K వచ్చినప్పుడు. అండ్ ఇది వ్లాగ్స్ ఛానల్ కి 100K వచ్చేటప్పుడు నా కజిన్స్ అందరికి నేను ఈ వుడ్ మీద ఇలాగా మా ఫొటోస్ ది ఫ్రేమ్ చేయించాను. సో అది. అండ్ ఇది ఈ క్యూట్ లైటింగ్ ది ఇది గిఫ్ట్ ఎవరంటే మా మురళీబాబు ఇచ్చారు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ నా బర్త్డేకి. సో ఈ టేబుల్ కూడా మా మమ్మీయే కొని తెచ్చారు మా వర్క్స్ కోసం. అండ్ ఆల్సో ఇది కూడా బ్లూటూత్ ప్లస్ ఆటోమేటిక్ వైర్లెస్ చార్జర్ అండ్ లైట్ కూడా వస్తుంది అండ్ అలారం కూడా వస్తుంది. సో ఇది కూడా నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. బట్ ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు గైస్. మనం ప్రిఫరెన్స్ చూసిన దాన్ని బట్టి కొనేసుకుంటాం కానీ అంత యూస్ఫుల్ కూడా నాకు అవ్వట్లేదు. ఛార్జింగ్ కాయట్లేదు, ఆటోమేటిక్ గా ఎక్కట్లేదు. సో ఈ ప్రోడక్ట్ విషయంలో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను.
అండ్ ఆల్సో ఇది ఏంటంటే చాలా పెద్దగా చూపించారు అక్కడ పిక్చర్స్ లో, బట్ బయటకు వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ వస్తే ఏంటంటే సో ఇది విండో ప్లేస్ అన్నమాట. మంచిగా విండో స్కై వ్యూ అనేది చూడొచ్చు. అండ్ కవర్ చేయడానికి డోర్ కర్టన్ వేసేసాం. అండ్ ఆల్సో ఇది నా బర్త్డేకి బర్త్డే కాదు, ఇయర్ 7M స్పెషల్ గా నాకు రేష్మాకి ఇది గిఫ్ట్ చేశారు. అండ్ ఇది కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. ఇది వాజ్ అండ్ ఫ్లవర్స్ కూడా. అండ్ ఈ చైర్ కూడా అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టాను. ఇదైతే మంచిగానే వచ్చాయి. సో ఇక్కడ ఈ కర్టన్స్ అయితే వేసేసాము. ఇక్కడ మా కజిన్స్ ఎవరైనా వచ్చేటప్పుడు మా థింగ్స్ క్లాత్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇదేంటంటే ఫ్రెండ్షిప్ డే కి మనం మా కజిన్స్ నేమ్స్ అన్ని కలిపి థ్రెడ్ పెయింటింగ్ లాంటివి చేయించాడు. సో థ్రెడ్ వర్క్ చేయించిన ఫోటో ఫ్రేమ్ అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఫైనల్ గా ఇది ఇక్కడ ఏంటంటే సిల్వర్ బటన్ పెట్టేసాము. అండ్ ఇది హుక్ లాగా కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పి ఇది కూడా అమెజాన్ లోనే నేను ఆర్డర్ చేశాను. హోమ్ డెకర్స్ దాంట్లో నాకు సజెస్ట్ చేసింది. ఫైనలీ రెడీ అవ్వడానికి బ్లాగ్ షూట్స్ కి ఏమైనా వచ్చేటప్పుడు మేము రెడీ అవ్వడం ఇక్కడే అవుతాం కాబట్టి సో ఒక పెద్ద మిర్రర్ కూడా తీసేసుకున్నాం. లాంగ్ మిర్రర్ అన్నమాట. విత్ స్టాండ్ తో వచ్చింది మనకి. ఇదిగోండి. సో ఇలా స్టాండ్ తో ఉంటది అనమాట. ఇది కూడా నేను అమెజాన్ లోనే పెట్టాను. కాస్ట్ అరౌండ్ 5K ఎంతో పడింది. బట్ డ్యామేజ్ ఏమో బాగానే వచ్చింది. బట్ ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్టాండ్ కాబట్టి చిన్న పుష్ అయినా సరే ఇది తేలిగ్గా పడిపోతుంది. బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా నేను అమెజాన్ లోనే పెట్టుకున్నాను. సో ఇది ఏంటంటే మన థింగ్స్ ఆర్ మేకప్స్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నా సరే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్ లోనే పెట్టుకున్నాను. పార్ట్స్ గా డివైడ్ అయ్యి వచ్చినా మేము అంతా కలిపి ఇలా కష్టపడి కలిపామన్నమాట. అండ్ ఇది ఒక అలారం అనమాట. సో మంచిగా టైమర్ చూపిస్తుంది. బట్ ఇందులో బ్యాటరీస్ వేయలేదు అందుకే, లేదంటే మాత్రం అసలు ఇక్కడ సెటప్స్ కోసం అంతా కూడా చాలా బాగుంటది. ఇది కూడా ఒక విండో అనమాట. విండో దగ్గర కూడా మేము కర్టన్ వేసేసాం. అండ్ ఇక్కడ ఓల్డ్ బీరువా ఒకటి ఉంటది హౌస్ వాళ్ళది. సో అది తీయడం అవ్వలేదు అన్నారని మేము ఏంటంటే వీడియోస్ లోకి మంచిగా ఉండాలని కర్టన్ అనేది కవర్ చేసేసాం. అండ్ దిస్ ఇస్ వాష్రూమ్ గైస్. ఈ 2 ఫ్రేమ్స్ కూడా నా బర్త్డేకి వచ్చింది. 2024 నా బర్త్డేకి పావని ఇది గిఫ్ట్ చేసింది. అండ్ ఈ ఇయర్ 2025 బర్త్డేకి మా దాంట్లో ఛానల్లో యాక్ట్ చేసిన నాని ఉంటాడు కదా, లవ్ టుడే అండ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ లో చేస్తాడు. సో ఆ నాని అయితే నాకు ఇది గిఫ్ట్ చేశారనమాట. సో ఆ 2 కూడా మేము అలా ఫ్రేమ్స్ లో పెట్టేసుకున్నాం. అండ్ ఇంకొకటి మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇది కూడా నేను అమెజాన్ నుంచే పెట్టుకున్నాను. సో ఇదైతే ఇప్పటివరకు ఎవరు ఆర్డర్ చేసుకోలేదు. బట్ నేను అలా సెర్చ్ చేస్తుంటే నాకైతే యూట్యూబ్ కి సంబంధించిన థింగ్స్ కోసం అలా నాకు కావాలని అలా సెర్చ్ చేస్తుంటే చాలా టైం తర్వాత ఇది దొరికింది నాకు. బట్ రివ్యూస్ చూసి కొనుక్కుందామంటే ఒక రివ్యూస్ కానీ ఏమి లేదు. అంటే అప్పుడు అర్థమైంది ఎవరు కొనుక్కోలేదని. బట్ నేను ఒక రిస్క్ చేసి అలా ఉంటుందని కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఇంట్లో ట్రై చేస్తే ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఇచ్చిన కేబుల్ అసలు పని చేయలేదు. సో అంత బాగుంది కానీ లైటింగ్ రావట్లేదని చాలా బాధపడ్డాను. సో అప్పుడు షౌరిక్ సార్ వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళకి చూపిస్తే మన ఎల్సీ లైట్ ఏదైతే ఎల్సీ లైట్స్ మేము యూజ్ చేస్తాం కదా షూట్స్ కి, దాని ఛార్జర్ ని మేము యూజ్ చేసాము. సో అది పెట్టగానే మాత్రం కనెక్ట్ అయింది. మనకి ఇప్పుడు కాదు కానీ నైట్ టైం మాత్రం ఫుల్ డార్క్ గా ఉండేటప్పుడు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇది ఫుల్ రెడ్ ఆఫ్ వస్తుంది అనమాట. సో యూట్యూబర్స్ కాబట్టి మేము యూట్యూబ్ తోనే మాకు వర్క్ ఎక్కువ ఉంటది కాబట్టి సో అది ఒక మంచి గుర్తుగా ఉంటదని నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో గైస్ చూసారు కదా, ఇదే మా చిన్న ఆఫీస్ రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వర్క్స్ అన్ని కూడా. సో అంత మంచిగా అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. నేను చిన్నదానికైనా ఇన్వెస్ట్ చేశాను అంటే అది బెటర్ గా టుగెదర్ అవుతాము, ఇంకా మంచిగా స్టెప్ బై స్టెప్ రీచ్ అవుతామని ఒక చిన్న హోప్ తోనే ఎప్పటి నుంచో ఉండేది తీసుకోవాలని. బట్ షూట్స్ చేయడానికి ఆల్రెడీ మనకి రిగల్ మీడియా నుంచి ఒక ఆఫీస్ రూమ్ ఉంది. డైలీ షూట్స్ అక్కడే చేస్తూ ఉంటాం మెయిన్ ఛానల్ కి. బట్ వ్లాగ్స్ ఛానల్ కి మన దగ్గరలో అంటూ ఉండాలంటే ఇది మా ఇంటి వెనకాతలే అనమాట. సో మా అక్క మాయ వాళ్ళ ఇంటినే పైన పెంట్ హౌస్ అనేది మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడంతా కూడా మొత్తం అన్ని సెటప్ చేసేసుకున్నాము. అండ్ ఇది ఓన్లీ 1 రూమే బిగ్ గా ఉంటది. అంతా ఒక హాల్ అండ్ వాష్రూమ్ మాత్రమే ఉంటది, ఇంకే రూమ్స్ ఉండవు. అండ్ మా కజన్స్ కి ఇది సరిపోతుంది అండ్ మా వర్క్ ఇది సరిపోతుంది అనుకుంటున్నాము. సో ఇంకా ఇక్కడ ఏమైనా ఫుల్ఫిల్ చేయాల్సిన చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మేము కొనుక్కోవాల్సినవి ఏమైనా కొనుక్కోవాలి. ప్రస్తుతానికి అయితే మేము ఇలా సెటప్ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి వీడియోస్ చేసుకునే పొజిషన్ నుంచి ఒక ఆఫీస్ రూమ్ తీసుకొని మంచిగా పెద్ద షూట్స్ చేసేంత పొజిషన్ కి వచ్చాం. అండ్ ఇప్పుడు ఇంకో బ్లాగ్ ఛానల్ కి కూడా చిన్నగా తీసుకునేంత పొజిషన్ కి వచ్చామంటే అదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. అండ్ మా నమ్మకం వల్ల మా ట్రస్ట్ అండ్ మా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. మీ ఎంత సపోర్ట్ ఉంటుందో అలానే మా వైపు పార్ట్ కూడా అంతే ఉంటుంది. సో ఇక మీదట కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాము. అండ్ అందరూ ఒక దగ్గర ఉండి బెటర్ టుగెదర్ లో వర్క్ చేస్తే ఇంకా సక్సెస్ అవుతాం అన్న ఫీలింగ్ తోని. అండ్ వీళ్ళందరూ కూడా ఇంకా నుంచి ఇక్కడే ఉండొచ్చు. మన నెక్స్ట్ బ్లాగ్స్ అన్ని ఇక్కడే అవుతాయి. సో అండ్ ఇదొకటే కాదు, ఇంకా బయట కూడా మనకి ఇక్కడ టెర్రస్ అండ్ పైన ఒక చిన్న టెర్రస్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది వ్యూ. అది కూడా మీ అందరికి చూపిస్తాను నేను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఆఫీస్ రూమ్ తీసుకోవడం, ఇక్కడ ఇదంతా జరగడం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. గైస్ చూసారు కదా, వార్తి మా అందరి కోసం ఇంత కష్టపడి మంచిగా యూట్యూబ్ లో ఆఫీస్ రూమ్ సెట్ చేసింది, ఇందులో కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టింది, అంతా మీకోసమే. అంటే మా కోసం కూడా మేము అంత మంచిగా వర్క్ చేయాలి అని చెప్పి మంచిగా కష్టపడాలి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. మీరు మాకు అలానే సపోర్ట్ చేయాలి. ఇప్పటివరకు 100K వరకు ఎలా సపోర్ట్ చేశారు, ఇంకా ముందు నుంచి కూడా 500K ఇంకా 1 M వరకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. సో గైస్, ఈ ఆఫీస్ రూమ్ ఆర్తి మా గురించి కష్టపడి మంచి ఇన్వెస్ట్ చేసి మంచి థింగ్స్ కొని మాకు ఆఫీస్ రూమ్ తీసింది. అదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇంకా మంచి కొత్త వెరైటీగా మా కజిన్స్ తో చేయడానికి ఆర్తి తీసుకుంది. ఇంకా అది మేము చేస్తాము. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఉంటే మేము ఇంకా 1 M 10 M ఇంకా అలా రీచ్ అవుతూనే ఉంటాం. మీరు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి కంటెంట్ చేస్తాం. మెయిన్ పిల్లర్ మాకు మాటలు చెప్పలేము, అన్ని చేసి చూపిస్తాం, అలా సపోర్ట్ చేస్తాం. సో గైస్, మాకైతే ఈ చిన్న ఆఫీస్ రూమ్ కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పెద్దగా ఏముందని ఎవరైనా అనుకోవచ్చు, బట్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్స్ టీనేజర్స్ ఉన్నారు. సో మేమందరం టీనేజర్స్ గా ఉంటూ అందరూ కాలేజెస్ స్కూల్స్ చదువుతూ అంటే ఒక దగ్గర ఇదంతా సంపాదించుకోగలిగి మేమంతా అరేంజ్ చేసామంటే అది మాకైతే కొంచెం గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఈ ఏజ్ నుంచే ఇలా ఆఫీస్ రూమ్ పెట్టుకుని వర్క్ మీద ఇంత డెడికేషన్ గా ఉన్నామంటే మాకు 20s అవి ఇంకా బాగా వచ్చి మేము 25s అలా ఏజెస్ వచ్చేసరికి కూడా ఇంకా మంచిగా ప్రొఫెషనల్ గా అయిపోయి ఇంకా మంచి డెడికేటెడ్ అవుతామని చెప్పేసి నా ఈ ఫీల్డ్ లో జర్నీ అయితే నేను 9 years నుంచి స్టార్ట్ చేశాను. సో 9 years నుంచి ఇప్పటివరకు కష్టం ఎక్కడో దగ్గర అవుతూనే ఉంది. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మైండ్ వర్క్ అండ్ మొత్తం అంతా చాలా హార్డ్ వర్క్ అయింది. సో మనమే కాదు, వీళ్ళు కూడా చేస్తే కష్టం వీళ్ళకి తెలుస్తుంది, మనకి ఎర్నింగ్స్ తెలుస్తాయి అండ్ ఏంటి ఎలా అవుతుంది, ఈ ఫీల్డ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి. ఆర్ఎల్స్ ఇదే ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ లో అయినా మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటే వాటిని ఎదుర్కొనేంత స్టామినా స్ట్రాంగ్ వీళ్ళకి ఉండాలని చెప్పేసి సో ఇప్పటి నుంచి నేను అన్ని అలవాటు చేయిస్తున్నాను. సో వీళ్ళని బ్లాగ్స్ ఛానల్ లో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ కూడా అదే. సో అందుకే ఇప్పుడు దీని వాల్యూ ఏంటి అనేది మనం కష్టపడితే ఎలా ఉంటది, అందరూ ఒక దగ్గర చేసుకుంటే ఎలా ఉంటది అని తెలియాలనే ఈ ఆఫీస్ రూమ్ లాంటిది కూడా తీసుకున్నాం. ఇంట్లో ఉంటే ఏంటంటే మంచిగా బెడ్స్ ఉంటాయి, టీవీ ఉంటది, రెస్ట్ తీసుకోవచ్చు, ఏదో ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అలా ఏమి ఉండవు. ఎటువైపు చూసినా సరే మనకు వర్క్ చేయాలని మోటివేషన్ అండ్ కంటిన్యూస్ గా వర్క్ చేసే మూడ్ లో ఉంటారని చెప్పేసి మేము స్పెషల్ జోన్ అనేది మాకైతే ఏర్పాటు చేసుకున్నాం గైస్. సో అదనమాట మా ముఖ్య ఉద్దేశం ఇది తీసుకోవడానికి. సో అంతా బాగుంటే ఇంకా మంచిగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. అండ్ ఆఫీస్ రూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను మీకు టెర్రస్ చూపిస్తాను. సో ఇదే గాయస్ ఇంకొక చిన్న టెర్రస్ అనమాట. సో ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎటు చూసినా కొండలు కనిపిస్తూ ఉంటాయి అండ్ ఆల్సో మన ఆరలో సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఏంటంటే మా అక్క మాయ వాళ్ళు కూడా మంచిగా టెర్రస్ మీద చిన్న మొక్కలన్నీ వేశారు. అండ్ ఇది వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ఫుల్ గా చూసేయండి. సో బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది గాయస్. మేము మా చిన్న ఆఫీస్ రూమ్ ని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ఇఫ్ మీకు ఎవరికైనా ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే కింద మీరు అడగచ్చు. అండ్ నేను మీకు కూడా అంటే ఇఫ్ యూజ్ అవుతాయి అనుకుంటే నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ చూస్తే మాత్రం తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మేము దీనికోసం చేసిన ఈ చిన్న హార్డ్ వర్క్ కి లైక్ కూడా తప్పకుండా చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇలాగే మంచి వీడియోస్ కోసం మేము ఇంకా వస్తూ ఉండాలని ఒక చిన్న మోటివేషన్ తో బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.